ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం. యథావిధిగా ప్రజా దర్బార్ అనేది ప్రతి మంగళవారం శుక్రవారం కూడా కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఈరోజు ప్రజలు అనేక సమస్యలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒకసారి ఏ సమస్యల మీద వచ్చారు అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సమస్య మీద వచ్చారండి? మా ఇంటి సమస్య మీద వచ్చా సార్. నేను నా పేరు రామావజ్జల శివరామ శాస్త్రి. మాది భద్రాచలం. మాది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దసరా మండపం సమితిలో నాకు 3 పోర్షన్ల బంగ్లా పెంకుటిల్లు 1988లో కట్టుకున్నా నా కష్టార్జితంతో. ఆ కట్టుకుంటూ మా నాన్నగారు మేము బ్రాహ్మిన్స్, మా నాన్నగారు పురోహితం చేస్తాడు. మా తాత ముత్తాతల దగ్గర నుంచి మా 5 అన్నదమ్ములం మేము. ఒక 40 ఎకరాలు గోదావరి పరివాహక ప్రాంతంలో 40 ఎకరాల భూమి ఉందన్నమాట. ఆ భూమి అమ్ముకుని ఆ బీపీఎల్ ఓల్డ్ బీపీఎల్ షేర్లు మళ్ళీ బ్యాంకుల్లోను వాటిల్లోనూ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారు. మా నాన్నగారు, మా పెద్దన్నయ్య, రెండో అన్నయ్య, మా చిన్న తమ్ముడు ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు మా ఊళ్ళయ్య అని. ఆ వ్యాపారాలు చేసుకుంటూ మాకు ఎవరిని నేనంటే వచ్చిన ఒక 40 కోట్ల దాకా సంపాదించారు ఆ భూములు అమ్మిన వాటి మీద, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద. నాకు ₹1 ఇవ్వలే. నాకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు. మొదటి అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి అనమాట. 34 సంవత్సరాలు నడక మాట రాని హ్యాండిక్యాప్డ్ అమ్మాయి అనమాట. నేను చిన్న ఉద్యోగం చేసేది, రిటైర్ అయ్యాను నేను. ఆ ఉద్యోగంలో కూడా నాకు అభివృద్ధి జరగలే. ఎంఏ సోషియాలజీ పాస్ అయినా కూడా 24 సంవత్సరాల దాకా నాకు జూనియర్ ప్రమోషన్ 92, 93లో రావాల్సిందనమాట. ఆ ప్రమోషన్ ఇవ్వకపోయినా దాంట్లో ఆ ఉద్యోగంలో పోరాడుతూ దాంట్లో బాధలు పడ్డా. ఈ నా సొంత కట్టుకున్న ఇల్లును కూడా మా నాన్నగారు, మా అమ్మగారు చనిపోతే 2004లో మా నాన్నగారు వయసు 72 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు మెయిన్గా మీకు రాకుండా? మా ఇంటిని నాకు రాకుండా మా చిన్న తమ్ముడు రామావజ్జల మా ఊళ్ళయ్య, మా నాన్నగారు రెండో భార్య రాజ్యలక్ష్మి అని, ఆమె మొదటి పెళ్ళి. ఇందులో అధికారుల హస్తం ఉంది. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు ప్రియాంక అలా గారు ఈ మధ్య రీసెంట్గా అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారనమాట. హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీ నుంచి కొత్తగూడెం భద్రాద్రి కలెక్టర్, జిల్లా కలెక్టర్గా అక్కడికి వచ్చారనమాట. నా కోర్టులో కేసు నడుస్తుందన్నమాట. ఆ కేసు నడుస్తుంటే అనుదీప్ కలెక్టర్ గారు నా కేసును పరిశీలించి దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ ఇచ్చారు, రాజమల్లు గారని. దాన్ని ఎంక్వైరీ జరిపారనమాట. ఎంక్వైరీ జరిపించి దానికి నా ఎంక్వైరీ కమిషన్లో రిపోర్ట్ కూడా ఆ కలెక్టర్ గారికి ఇచ్చారనమాట. ఇచ్చి నాకు అది అనుకూలంగా తీర్పు ఇచ్చారనమాట. మరి మీరు దీనికి సంబంధించి కోర్టు సంబంధించిన పిటిషన్ ఎంత సెట్ అంతా పోయి అక్కడ ఎవరు తీసుకున్నారు, ఎలా స్పందించారు? అక్కడ కాంతారావు గారని ముఖ్యమంత్రి గారు నియమించి, రేవంత్ రెడ్డి గారు నియమించిన సిబ్బందిలో ఒక ఆయన తీసుకుని మీరు బాధపడకండి, మీ ఇల్లు మీకేం అన్యాయం జరగదు, మీకు ఇప్పిస్తాము, మీకు న్యాయం జరుగుతుంది, వస్తే ఇవాళ మీకు సాయంత్రం లోపు మెసేజ్ రావచ్చు, ఇవాళ కాకపోతే ఎల్లుండి లోపు రావచ్చు అన్నారు. మీ ద్వారా నాకు కేటీవీ ద్వారా న్యాయం జరుగుతుంది, ఆ ముఖ్యమంత్రి గారు దరఖాస్తు ఇచ్చి వచ్చాను, మీకు నాకు న్యాయం జరిపిస్తారని తప్పని కోరుతున్నాను. నేను మీ సమస్య ఏంటండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం అండి, నా పేరు పుష్పా కిరణ్ కుమార్. మా గ్రామం వచ్చేసి స్వాములవార్లింగూడెం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. ఈరోజు 4వసారి నేను కంటిన్యూ రావడం జరిగింది. లాస్ట్ ఫ్రైడే రోజు వచ్చాను, మళ్ళీ ట్యూస్డే వచ్చాను, మళ్ళీ ఫ్రైడే వచ్చాను, మళ్ళీ ఈరోజు వచ్చాను. కానీ ఈరోజు నేను లోపలికి వెళ్ళలేదు. లాస్ట్ 2 సార్లు వచ్చేసి నేను స్థానిక ఇక్కడ దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, అక్కడ మా ఊర్లో నా పారు కూడా కూల్చేసి ఉన్నది, నా ఇల్లు తలుపులు విరగొట్టబడి ఉన్నాయి. నాకు పై అధికారులు తొందరగా స్పందించి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. గత వారము మా పాలివాళ్ళు నా యొక్క పారుగూడెం కూల్చేసినప్పుడు నేను స్థానికంగా ఉన్న పిఎస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. స్థానిక పిఎస్ వాళ్ళు వచ్చేసి నా యొక్క అక్కడ ఉన్న గోడ కూల్చేసిన దృశ్యాలన్నీ వాళ్ళ కెమెరాల ద్వారా స్వీకరించిన తర్వాత రాత్రి 8 గంటల సమయంలో స్థానిక ఎస్ఐ గారికి చెప్పాను, సార్ నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. కానీ ఎస్ఐ గారు ఏం చేశారంటే, నువ్వు ఇప్పుడు రావద్దు, రేపు పొద్దుగా రావాలని నాకు చెప్పారు. నేను 2వ రోజు నేను పోలీస్ పిఎస్కి వెళ్దామని అనుకున్నాను. కానీ పొద్దుగాల 5 గంటల నుంచి మా పాలివారైన పుష్పాక రాములు. ఇది మెయిన్గా ఎవరున్నారు అనుకుంటున్నారు? దీనికి సంబంధించి మీకు తెలిసినంత వరకు పోలీస్ స్టేషన్లో ఎందుకు జాప్యం జరుగుతుంది? మెయిన్గా నాకు పోలీస్ స్టేషన్, ఇప్పుడు మా గ్రామ పెద్దలు ఉన్నారు సార్. గ్రామ పెద్దలు నాకు గత 10 సంవత్సరాలుగా ఈరోజు జరిగిన ఈ యొక్క దృశ్యాలు, ఈ గత 10 సంవత్సరాల నుంచి నా పైన నానా విధాలుగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నవి. నా యొక్క పొలాన్ని చెప్పకుండా చేయకుండా చేసుకోవడం జరిగింది. నేను ఈ కవలికి ఇచ్చిన భూమిని అడ్డం తిరిగి చేసుకోవడం జరిగింది. అర్జీ అవ్వచ్చు కదా, మీరు లోపలికి వెళ్ళలేదని చెప్తున్నారు ఇప్పటివరకు. ఈ రోజు నేను ఎందుకు వెళ్ళలేదంటే సార్, ఆల్రెడీ 2 సార్లు అర్జీ ఇచ్చాము. వాళ్ళు తక్షణం మీకు మెసేజ్ వస్తుంది, మీకు కాంటాక్ట్ అవుతారని మాకు చెప్పారు. కానీ ఇప్పటివరకు నాకు మెసేజ్ కూడా రాలేదు సార్ ఎటువంటిది. ఇప్పుడు నా తలుపులు విరగొట్టబడి ఉన్నాయి, ఊర్లో నా యొక్క పారు కూడా కూల్చేసిబడి ఉన్నది, ఇల్లు మొత్తం అదే విధంగా ఓపెన్గా ఉన్నది. మీరు కూడా ఇప్పుడు వెళ్ళి చూడవచ్చు, సామాన్లు అదే విధంగా అక్కడ పడి ఉన్నాయి. నాకు తక్షణమే పెద్దలు ఎవరన్నా సరే తొందరగా స్పందించి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్.
ఏ సమస్య మీద వచ్చారండి ఇక్కడ? మేము విఆర్ఏలం అండి. మాకు మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని, వారసత్వం ఉద్యోగాలు. గతం నుంచి కూడా వారసత్వం ఉద్యోగాలు ఉన్నాయి మాకు. ఈ షేక్ సింధు ఉద్యోగాలని మాకు గతంలో షేక్ సింధులని, మస్కూర్లని, తలార్లని, చివరికి ఇప్పుడు విఆర్ఏ కొత్త పేర్లతోటి ఇక్కడ దానికి వచ్చాం. వీడికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మాకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పి, పే స్కేల్ ఇస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. నిండు అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి దాంట్లో చెప్పి మమ్మల్ని ఎప్పుడు వాగ్దానం ఇచ్చారు? అంటే 2014లో గెలిచినప్పుడు, 2018లో గెలిచినప్పుడు, 2019లో ఇచ్చారు. 19లో ఇచ్చారు, ఇచ్చి 17 ఇచ్చారు, ఇచ్చి చేస్తానన్నారు. చేయకపోగా మమ్మల్ని విఆర్ఏల నుంచి చీల్చి లస్కర్లుగా, వాచ్మెన్లుగా, అటెండర్లుగా కొంతమంది అట్లా ఇచ్చారు. లస్కర్ల కింద ఏ డిపార్ట్మెంట్లో? ఎన్ఎస్పి డిపార్ట్మెంట్లో వేశారు. ఎన్ఎస్పి డిపార్ట్మెంట్లో వేసి ఇప్పుడు చివరికి ఇప్పుడు 250 మంది కనుక రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము 2500, 3000 మంది మేము మా పిల్లలకు వారసు 55 నుంచి 61 లోపల మేము అట్లనే మిగిలిపోయినాం. మా పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వలేదు. తిరిగి ఇబ్బంది పడుతున్నాం. మేము ఇప్పుడు 3 రోజులైంది హైదరాబాద్కి వచ్చి మంత్రులను కలిసినాం. గాంధీ భవనంలోను, అసెంబ్లీలోను కలిసి మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఏ మంత్రులు కలిసారండి ఇప్పుడు వచ్చి? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిని కలిసినాం, కోదండరామ్ గారిని కలిసినాం, సీతక్కని కలిసినాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినాం, మల్లు రేవు గారిని కలిసినాం, జీవన్ రెడ్డి గారిని కలిసినాం, గాంధీ భవనంలో కలిసినాం, అసెంబ్లీలో కలిసినాం. అందరికీ మెమోరాండం ఇచ్చుకుంటూ వచ్చాం. అయితే చెప్పారు మినిస్టర్లు అందరినీ కలిసిన తర్వాత ఏమని చెప్పారు అసలు? ఏమని చెప్పారంటే మీ ప్రాసెస్ నడుస్తుంది, అవుతుంది, మీ తొందరలోనే మీదే ప్రాసెస్ నడుస్తుంది అంటున్నారు. సార్ మాది రిటైర్మెంట్ అయింది, అవుతుంది, మాది 2 నెలలు టైమే ఉంది. ఈ 2 నెలల్లో మాకు రూపాయి బిల్ల బెనిఫిట్స్ లేవు, మాకు ఏమి ఇయ్యరు. దిగిపోతే కట్టుబట్టలతో పోవటమే తప్ప మాకు ఏమి ఉండవు. కాబట్టి మేము ఈ లోపల మాకు మా పిల్లలకన్నా ఇవ్వండి, లేదు మమ్మల్ని విఆర్ఏ కన్నా వెనకన్నా పంపడని చెప్పి మేము ఎంతో కాలం నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికి 3 రోజులు వచ్చి ఈ హైదరాబాద్లోనే తిరిగి ఆడేడ పండుకుంటున్నాం. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో పండుకొని ఈ తిరిగి మంత్రులను కలుస్తున్నాం. సార్ దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా మాకు ప్రభుత్వానికి చేరి మాకు న్యాయం చేపిస్తారని ఆలోచనతో మేము వచ్చినాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ సమస్య మీద వచ్చారు మీరు ప్రధానంగా? మేము సంగారెడ్డి అండి, సంగారెడ్డి జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి నేను. నా పేరు బోయిన్ ప్రసాదు. ప్రభుత్వ పాఠశాలలో గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్నారు. సీపర్లు, స్కావెంజర్లు అనే ముద్దు పేరుతోటి అప్పటి కేసీఆర్ ప్రభుత్వము స్వచ్ఛ భారత్ హరితారం కింద వీళ్ళని నియమించడం జరిగింది. అయితే అప్పుడున్న పరిస్థితులలో పిల్లల స్ట్రెంత్ ప్రకారము 1500, 2000, 2500 రూపాయలు ఇచ్చేసి వీరితోటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు వెట్టి చాకిరీ చేయించుకున్నారు. కాబట్టి వాళ్లకు నెలసరి నెలకు ఇస్తున్నారా అంటే అది కూడా నెలకు లేదు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, ఇట్లా 2 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉంటే నెల రోజులు కలెక్టర్ ఆఫీసుల వద్ద దీక్షలు చేసి సంవత్సరం జీతాలు వేయించుకోవడం జరిగింది. అయినా కానీ మేము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మేము మొరబెట్టుకున్నాము. మేము ఈ సమస్యలు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ సమస్యలపై దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలో సీపర్స్ లేరు, అటెండర్ లేరు, స్కావెంజర్ లేరు, టెక్నీషియన్స్ లేరు, వాచ్మెన్స్ లేరు, ఎవరూ లేరు. కాబట్టి ఉన్న అటెండర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయితే ఆ రిటైర్డ్ అయిన పోస్టులను కూడా ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి ఇకనైనా ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా 75 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో లేని పోస్టులు ఎవరైతే ఉన్నారో ఈ స్కావెంజర్లుగా, సీపర్లుగా పిలుస్తున్న ఈ స్వచ్ఛ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకొని వాళ్లకు వాళ్ళ భార్య, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, కుటుంబము బతికే విధంగా వేతనం ఇచ్చేసి వారు సరిపోను జీతం ఇచ్చేసి వాళ్ళను పనిలోకి తీసుకోవాల్సిందిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు మేము విజ్ఞప్తి రూపకంగా, అర్జీ రూపకంగా వినతి పత్రం అందజేయడం జరిగింది.
గత ఈ 15 రోజుల్లో వచ్చిన న్యూస్ ఏంటంటే గుడ్డు రేటు భారీగా పెరిగిందని చెప్పేసి గుడ్డు మానేసారా అనే ఒక వార్త వచ్చింది. అది ఎంతవరకు నిజం? వాస్తవం. ఇది గుడ్డు రేటు పెరిగింది వాస్తవమే. కాబట్టి గుడ్లు ఒక పాపకు ఒక గుడ్డు పెట్టాలి. ఇవన్నీ పప్పు, సాంబారు, ఆలుగడ్డ, వంకాయ ఈ కూరగాయలతో వడ్డించి పెట్టాలి. కాబట్టి మరి సమయానికి బిల్లులు రానప్పుడు వాళ్ళ పుస్తమెట్టలు అప్పులు చేసి వాళ్ళ పిల్లలకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు కానివ్వండి, పెండింగ్లో ఉన్న నెలసరి గౌరవ వేతనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటి ప్రభుత్వం చెల్లించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.